కృష్ణా జిల్లా పునాదిపాడులో పర్యటించిన మంత్రి నాదెండ్ల మనోహర్ను అన్నదాతలు నిలదీశారు. ధాన్యం కొనుగోలు చేయడం లేదని, కోత కోసి 2 రోజులైనా ఎవరూ పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు డ్యామేజ్ అయిన గన్ని బ్యాగులు ఇస్తున్నారని, దున్నపోతు ఈనిందా దొడ్లో కట్టేశామా అనేలా అధికారుల తీరు ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు రైతులు. దళారులు, అధికారులు మిల్లర్లతో కుమ్మక్కైపోయారని రైతులు ఆరోపించారు. బాలాజీ మిల్లు పేరు చెబితేనే ధాన్యం కొంటున్నారని తెలిపారు. ఎత్తేసాను, ఆరిపోయింది. పచ్చోటి కింద లెక్క కడతారు. కొన్ని సంచులు ఇచ్చారు. బాలాజీ అని రెండోదండి. బాలాజీ జెండా లేపితే జెండా లేపినట్టు, బాలాజీ జెండా దించినట్టు. ఇక్కడ రైతు ఇంకో మిల్లులు రానిరు, వచ్చిన ఇంకో లారీ, లారీ రానిది. సిండికేట్ సార్ ఇక్కడ మినిమం 250 రూపాయలు. దాదాపు 25 ఎకరాల వ్యవసాయం చేస్తున్నాను. నేను 1153 విత్తనం వేసినాను. నేను ఇక్కడ గవర్నమెంట్ కొనదనేది కూడా మన బోడే ప్రసాద్ గారు వచ్చి ఓపెన్ చేసేవారు ఎవరికి తెలియదు. రైతులు కృష్ణా పక్కన ఎన్టీఆర్ జిల్లా, తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాలో కొంటుంది. కృష్ణా జిల్లాకు మనకు లేదని ఇలా ఏజెంట్లు, మిల్లర్లు కలిసి అభద్రత భావం ఇచ్చేవారు. రైతులు ఇబ్బంది పడిపోయి ఇంక కొంటారో అడావుడిగా కోసేసి బస్తాకి పచ్చి ఒడ్డుకే బస్తాకి 200 రూపాయల చొప్పున లాసిపోయారు.